ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్స్కి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ నుంచి 49 వార్డులకు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. అందుకు సంబంధించిన మరింత సమాచారం అంజయ్ అందిస్తారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలకి సర్వం సిద్ధమైంది. రేపటి ఎన్నికల కోసం అధికారులు ఎవరైతే సిబ్బంది పాల్గొంటున్నారో వారికి ఎన్నికలకు సంబంధించిన మెటీరియల్ను పంపించేస్తున్నారు. మనతో మాట్లాడడానికి అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మొత్తం మనకు 216 పోలింగ్ కేంద్రాలని 216 పోలింగ్ కేంద్రాల్లో కూడా మనం వెబ్కాస్టింగ్ అనేది చేస్తున్నాం. అంటే ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు మున్సిపల్ యంత్రాంగం పక్షాన చేయడం జరిగింది. ప్రతి చోట కూడా పోలింగ్ సిబ్బందికి బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి కల్పించి సర్వం సిద్ధం చేయడం జరిగింది. దీంట్లో 37 లొకేషన్స్లో 128 పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో 37 మంది మైక్రో అబ్జర్వర్స్ను డిప్లాయ్ చేస్తున్నాం. టోటల్గా 1080 మంది పోలింగ్ స్టాఫ్ను ఎన్నికల విధుల కొరకు వినియోగించడం జరుగుతుంది. వీరు కాకుండా మరొక 250 మంది రిజర్వ్ స్టాఫ్ ఉన్నారు. వీళ్ళతో పాటు 14 మంది జోనల్ ఆఫీసర్స్ ఉన్నారు, 17 మంది ఆర్ఓస్ ఉన్నారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అనేది ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఆ పోలింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క ఓటర్లు ఎవరైతే ఉన్నారో పట్టణంలో ఓటర్ హక్కు కలిగినటువంటి ఓటర్స్ ఆయా వార్డ్స్లో మీకు పోల్ స్లిప్ పంపిణీ చేయడం జరిగింది. పోల్ స్లిప్తో పాటు ఎన్నికల సంఘం గుర్తించిన 18 ఐడి కార్డ్స్లో మీరు ఏదో ఒక ఐడి కార్డు తీసుకొని వచ్చి చూపించినట్టయితే మిమ్మల్ని ఓటు వేయనిస్తారు. కాబట్టి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని రేపు అత్యధిక సంఖ్యలో టౌన్లో పోలింగ్ జరిగే విధంగా మరియు పోలింగ్ సిబ్బందికి సహకరించాలని నేను కోరుతున్నాను. ఎవరైతే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు పోలింగ్ మెటీరియల్ పంపించేశారు, ఏమేమి మెటీరియల్ పంపించేశారు? పోలింగ్కు సంబంధించి ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళకు అన్ని రిక్వైర్డ్ ఫామ్స్ కానీ, మార్కుడ్ కాపీ కానీ, ఇన్లేబుల్ లింక్ కానీ, మెటల్ సీల్స్ కానీ మరియు బాక్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకో 15 నిమిషాల్లో వాళ్ళకి బ్యాలెట్ పేపర్ ఇవ్వాలి. సో బ్యాలెట్ పేపర్ చివరికి ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు బ్యాలెట్ పేపర్ వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత పోలింగ్ సిబ్బందికి ఇక్కడే భోజనాలు అరేంజ్ చేసాం. వీళ్ళు ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడే లంచ్ చేసి అంటే ఈ యొక్క 1 o'clock కల్లా లంచ్ చేసేసి వాళ్ళు పోలింగ్ కేంద్రానికి బయలుదేరి వెళ్తారు. పోలింగ్కు రేపు అవసరమైనటువంటి అంత మెటీరియల్ కూడా కంపార్ట్మెంటు, బాక్స్, ఇతర ఆల్ రిక్వైర్డ్ ఫామ్స్ అన్నీ కూడా మనము పోలింగ్ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. దీన్ని వీళ్ళు తీసుకొని రేపు పోలింగ్ కేంద్రానికి వెళ్తారు. అక్కడ వీళ్ళు కొన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఇప్పుడు సాయంత్రానికల్లా పూర్తి చేసుకొని వాళ్ళకు రిక్వైర్డ్ ఫర్నిచర్ కూడా ప్రతి పోలింగ్ కేంద్రంలో అరేంజ్ చేసాం. తర్వాత పోలింగ్ సిబ్బందికి రేపు అక్కడే భోజనాలు అనే అరేంజ్మెంట్ ఉంటాయి ప్రతి పోలింగ్ కేంద్రంలో. సో ఉదయం 7 గంటలకు పోలింగ్ షార్ప్గా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5 o'clock వరకు పోలింగ్ అనేది కొనసాగుతుంది. కాబట్టి దీన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా రకరకాల సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలు పరిష్కరించడానికి ఏ విధమైన చర్యలు చేపట్టారు? ప్రతి చోట అడక్వేట్ బందోబస్తు ఉంది. ముఖ్యంగా ఒకటి గమనించాలి, పట్టణ ప్రజలు 216 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఉంది. లైవ్ వెబ్కాస్టింగ్ ఇక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు, అంటే హైదరాబాద్ వరకు, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు మొత్తం సీసీ కవరేజ్ అనేది ఉంటుంది. అది లైవ్ వెబ్కాస్టింగ్ అవుతుంది. ఇక్కడ మేము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కంట్రోల్ రూమ్లో కూడా ఇక్కడ నుంచి జిల్లా యంత్రాంగం వీక్షిస్తుంది. దానికి సపరేట్ సిబ్బందిని నియమించాం, అంటే ఏ ఇన్సిడెంట్ జరగకుండా. తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రానికి ప్రొహిబిటెడ్ ఏరియా ఉంటుంది. ఈ ప్రొహిబిటెడ్ ఏరియా లోపలికి ఓన్లీ ఓటర్లు తప్ప వేరే వాళ్ళని అలౌ చేయరు. ఓటర్లు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు తప్ప వేరే వాళ్ళని అలౌ చేయరు. సో కాబట్టి మీరు ఏదైనా రేపు ప్రచారం నిర్వహించుకోవడం కానీ, లేకపోతే జనాలు గుమిగూడడం కానీ, ఇటువంటి విషయాల్లో ప్రొహిబిషన్ ఉంటుంది. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేశాం. ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లో అడక్వేట్ బందోబస్తు అనేది ఉంది. ప్రతి లొకేషన్కు మినిమం 3 పోలీస్ గార్డ్స్ తప్పకుండా ఉన్నారు. దీంతో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్ ఉంటుంది. అంటే కొన్ని పోలింగ్ కేంద్రాలకు కలిపి ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ను పోలీసు వాళ్ళు ఏర్పాటు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ పక్షాన పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా రేపు ఎన్నికలు నిర్వహించే విధంగా, ముఖ్యంగా ప్రజలు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా ఓటేయడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రధానంగా 49 వార్డుల్లో చూసుకుంటే ఎక్కడ అత్యధిక వార్డు పోటీ ఉంది, వార్డులకి సంబంధించిన పోటీ ఉంది, అదేవిధంగా తక్కువగా ఎక్కడ ఉంది, ఎట్లా ఉంటుంది పోలింగ్? అంటే కొన్ని వార్డ్స్లో మినిమం ముగ్గురే క్యాండిడేట్స్ ఉన్నారు. సో కొన్ని వార్డ్స్లో 14 మెంబర్స్ వరకు ఉన్నారు. సో కాబట్టి కొన్ని చోట్ల తీవ్రమైనటువంటి పోటీ. మన దగ్గర మొత్తం మున్సిపాలిటీలో వాస్తవంగా చెప్పినట్టయితే ఎక్కువ సంఖ్యలోనే, అంటే యావరేజ్గా 6.5 పర్ వార్డుకు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు.
కానీ కొన్ని వార్డ్స్లో మనకు 14 మంది వరకు కూడా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. కొన్ని వార్డ్స్లో తీవ్రమైనటువంటి పోటీ, అంటే మనం చూసినప్పుడు అన్ని వార్డ్స్లో కూడా పోటీ తీవ్రత అనేది మనకు కనబడుతూనే ఉంది. మనకు అన్ని వార్డ్స్ కూడా ఎక్కడ మనకు యునానిమస్ లేదు, ప్రతి వార్డులో ఉంది. కాకపోతే కొన్ని వార్డులలో 10, 11, 14 వరకు కూడా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి అటువంటి చోట కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు, అంటే అక్కడ కొంచెం ఓటు డిలే అవ్వకుండా అవసరమైనటువంటి అడిషనల్ స్టాప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైనా డిలే అవుతే మనకు సఫిషియంట్, అంటే మనం 20% ఎక్సెస్ మనం సిబ్బందిని నియమించుకున్నాము. ఎక్కడైనా డిలే అవుతుంది, ఏదైనా జరుగుతుంది, లేకపోతే కొంచెం అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది, ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు దాన్ని ట్రిగర్ చేయడానికి అవసరమైనటువంటి సన్నద్ధతోనూ ఉన్నాం. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.